సహోదరులు, భక్తి సింగార్ యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. అలసిన వానికి ఓరడించు మాటలు. క్రీస్తును మన పస్కా పశువు వధించబడిను గనుక నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెలతో పండుగ ఆచరించము. 1 కొరింథీ 5:7-8 రాబో విషయములకు ఛాయారూపంగానున్న 7 యెహోవా పండుగలను గూర్చి మనము లేవీకాండము 23వ చదువుదుము. మొదటి పండుగ పస్కా పండుగ. పస్కా గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును సూచించుచున్నది. రెండవది పులియని రొట్టెల పండుగ. 7 దినములు యూదులు పులియని రొట్టెలను తినవలను. పులిసినది పాపమునకు గుర్తుగానున్నది. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయును. అదేవిధంగా ఒక్క పాపపు తలంపు శరీరమంతటిని అపవిత్రపరచును. ప్రభువు మనలను పులియని రొట్టెగా నుండవలనని కోరుచున్నాడు. ఆయన తన దైవిక స్వభావమును మనకు అనుగ్రహింపవలనని కోరుచున్నాడు. మూడవదిగా ప్రథమ ఫలముల పండగ. ఇది పునరుద్ధాన శక్తిని గురించి తెలుపుచున్నది. ఒక గింజ చనిపోయినడల అది అనేక గింజలు వచ్చినట్లు చేయును. అదే విధముగా ప్రభు యొక్క మరణము అనేకులను నీతిమంతులుగా చేసెను. నాలుగవదిగా పెంతెకొస్తు పండుగ. ఇది అన్ని తరగతులకు చెందిన మానవులందరూ సమానమని తెలియజేయుచున్నది. పరిశుద్ధాత్మ ద్వారా మనం ఒక్క శరీరంలోకి బాప్తిసం పొందుతిమి. ఐదవది జ్ఞాపకార్థ శృంగధ్వని పండుగ. ప్రజలు 7 దినములు బూరలను ఊదవలెను. ఇది గొప్ప శక్తితో లోకమంతటా సువార్త ప్రకటన యొక్క ప్రాముఖ్యతను గూర్చి తెలియజేయుచున్నది. ఆరవది ప్రాయశ్చిత్తార్థ దినము. ఇది ఏ తరగతికి చెందిన వారైనను ఎట్లు పవిత్రులు కాగలరో తెలియజేయుచున్నది. ఏడవది పర్ణశాలల పండుగ. ఇది మన ప్రభు ఒక దినమున మనము ఆయనతో కలిసి పరిపాలించవలెనని కోరుచున్నాడను సత్యమును బయలుపరచుచున్నది. పాత నిబంధన కాలపు అర్పణలు ఇశ్రాయేలు ప్రజలను వారి అలవాట్లు, ఆచారములు, పద్ధతుల ద్వారా పరిపూర్ణులుగా చేయలేవని తెలియజేయుచున్నవి. కేవలము యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన ఆ పరిశుద్ధ అర్పణయే ఎవరినైనాను నీతిమంతులుగా చేయును. ఆయన ప్రశస్త రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి ధైర్యముగా ప్రవేశించు ఆధిక్యత ఆయన మరణం వలన మనకు లభించిన ఇంకొక గొప్ప ఆశీర్వాదము. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హెబ్రీ 10:19-22. మనము ఏ అవసరత కొరకైనను ఆయన రక్త శక్తిని బట్టి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించగలము. ఆయన ప్రధాన యాజకత్వ పరిచర్యను మనము ఎంతగా అన్వయించుకుందామో అంతగా ఆయన సన్నిధిలోనికి ప్రవేశించు ధైర్యమును మనము అనుభవించగలము. 21. ఆయన బలి అర్పణ ద్వారా మధ్యపు గోడను కూలద్రోసెను. ఈ ధైర్యమైన ప్రవేశమును మనం ఎప్పుడు అనుభవించలేకుందుమో అప్పుడు మన హృదయములను పరీక్షించుకొని మన పతనములను ఒప్పుకొని ఆయన ప్రశస్త రక్తంలో మనము కడుగుకొనవలెను. అప్పుడు మనము ఆయన సన్నిధిలో గొప్ప ధైర్యమును అనుభవించగలము.